హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. కొందరు గురించి ఎంత చెప్పినా తక్కువనే, కొందరు గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపించి వ్యక్తి. ఆయన మాటల్లో ప్రతి అక్షరం నిజాయితీతో కూడుకొని ఉంటుంది. ఆయనకు జవాబు చెప్పడానికి ప్రత్యర్థులే కాదు, మిత్రవర్గం కూడా ఒక క్షణం ఆలోచిస్తుంది. అతను ఎవరో కాదు, మన విశ్వకర్మ ముద్దుబిడ్డ డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు. నిరంతర శ్రామికుడు, విశిష్ట రాజకీయ వ్యక్తి, సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు, విశ్వకర్మ ముద్దుబిడ్డ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్ తరపు నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. శ్రవణ్ దాసోజు గారి గురించి మనం చెప్పుకోవాలని అనుకుంటే, విద్యార్థి దశ నుండే ఉద్యమ బాట బట్టి విశేష పరిజ్ఞానం కలిగి మాట్లాడే వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఈయన నిజాయితీతో కూడిన మాటలు, చిత్తశుద్ధితో కూడిన, ఏ పార్టీలో ఉన్నా కూడా చిత్తశుద్ధితో కూడిన రాజకీయం చేయడం దాసోజు నిజాయితీకి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఆధారాలు లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఎటువంటి రాజకీయ విమర్శలు చేయడు. ప్రేమతో పలకరించడం, ముక్కుసూటిగా ఉండడం ఈయనకు మరొక గుణంగా మనం చెప్పుకోవాలి. ఈయన వివాదాలకు దూరంగా ఉంటాడు. ఎటువంటి పరిజ్ఞానం లేకుండా రాజకీయ విమర్శలు చేయడు. ఒక విధంగా దాసోజు లాంటి రాజకీయ వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని చెప్పుకోవాలి మనం. దాసోజు గారు విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో వండుకుంటూ, విద్యార్థి నాయకుడిగా ఎదుర్కొంటూ, ఆ సమయంలో మంచి విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థులను నోరు మూపియడంలో మంచి పట్టున్న వ్యక్తిగా చెప్పుకోవాలి మనం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయడం, ఇతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా మంచి విద్యావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ వండుకుంటూ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వ్యక్తి మన దాసోజు శ్రవణ్ గారు. ఉద్యమం సమయంలో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధనలో తన వంతుగా పాత్ర పోషించిన దాసోజు శ్రవణ్ గారు అదే పంతాను కొనసాగిస్తూ, ప్రజల్లో మమేకమై, ప్రజలతో ఉంటూ, ప్రజల కోసం పాటుపడుతూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం కష్టపడుతున్న మన దాసోజు శ్రవణ్ గారికి ఈరోజు ఈ అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకున్న పరిజ్ఞానానికి, ఆయనకున్న రాజకీయ చతురత, నిజాయితీతో కూడిన రాజకీయం అతనిది. నిజాయితీ లేకుండా ఇష్టమున్నటి ఏదో లబ్ధి పొందడం కోసం ఎదుటి వాటికి విమర్శలు చేయడం ఆయన గుణం కాదు. ఆయనకు పదవి వచ్చినా రాకున్నా ఇన్నేళ్ల నుంచి నిజాయితీతో కూడిన రాజకీయమే చేసిండు తప్ప ఎన్నడూ కూడా పక్కదారి పట్టలేదు. ఒక విధంగా చెప్పాలంటే దాసోజు శ్రవణ్ గారు మన విశ్వకర్మ బిడ్డ అవ్వడం మనకెంతో గర్వకారణం. బీఆర్ఎస్ పార్టీ నుండి విశ్వకర్మలకు ప్రధాన పీట వేస్తున్నందుకు గాను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా విశ్వకర్మలకు ఇంత అంటే ప్రాధాన్యత ఇవ్వడం ఏ పార్టీలో ఇవ్వలేదు. ఒక బీజేపీ తరపు నుంచి
ఆచార్య గారికి బీసీ పోస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు కూడా మళ్ళీ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఏ పార్టీలో కూడా విశ్వకర్మలకు ప్రాధాన్యత లేదు. కానీ బీఆర్ఎస్లో మరొకసారి విశ్వకర్మలకు ఛాన్స్ ఇవ్వడం, విశ్వకర్మలు ఎదగడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏకగ్రీవంగా ఎన్నికైన దాసో శ్రవణ్ గారు రాజకీయ ప్రత్యర్థులను ఇలాగనే నిజాయితీతో కూడిన మాటలతో, చిత్తశుద్ధితో, తన మాటల్లాంటి తూటాలతో తన మార్కును మరోసారి రాజకీయంగా చాటుకుంటాడని ఆశిస్తూ మరోసారి దాసో శ్రవణ్ గారికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసో శ్రవణ్ గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.